జై శ్రీరామ్ జై హనుమాన్. ఈరోజు ఒక అద్భుతమైన పురాణ రహస్యం తెలుసుకుందాం. శివ అంశ అయినా కూడా హనుమంతుడు తన పరమభక్తిని కేవలం శ్రీరాముడికే ఎందుకు అర్పించాడు? పురాణాల ప్రకారం విష్ణువు ప్రతి అవతారంలో ధర్మాన్ని నిలబెట్టడానికి పరమశివుడు కూడా ఒక రూపంలో తోడుగా భూమికి దిగుతారు. రాముడు విష్ణువు అవతారం, అందుకే ఆ అవతారానికి సాయంగా శివుడే స్వయంగా శ్రీ ఆంజనేయస్వామిగా జన్మించాడు. కాని ఇక్కడే అసలు ఆధ్యాత్మిక రహస్యం ఉంది. శివుడు తన అనంతమైన భక్తికి ప్రసిద్ధుడు. అదే శివుడు రాముడి దివ్యగుణాలు చూసిన క్షణం ఆయనలో సాక్షాత్తు ఆ పరమాత్మను దర్శించాడు. అందుకే హనుమంతుడి రామభక్తి ఇది సాధారణ భక్తి కాదు, సమస్త లోకాలకు భక్తిలోతులు చూపిన దేవత భక్తి. హనుమంతుడు శివుడి అంశమే అయినా రాముడిని కేవలం సేవకుడిగా సేవించాడు. ఎందుకంటే దేవుడు కూడా భక్తి ద్వారా మరొక దేవుణ్ణి చేరుతాడు అని ప్రపంచానికి చూపడానికి. ఇక్కడ దాగి ఉన్న ఆధ్యాత్మిక సత్యం ఒక్కటే: ఎవరైతే తమ అహంకారాన్ని విడిచిపెట్టి కేవలం సేవలో ధల్వంలో నిలబడతారో వారినే ఆ దైవం ఎన్నుకుంటాడు. అందుకే తన శక్తిని స్థానాన్ని పక్కన పెట్టి హనుమంతుడు రాముడి పేరు విని గుండె కరిగి సేవలో జీవించి రామనామ జపంలోనే మునిగిపోయాడు. అందుకే రాముడు కూడా హనుమంతుడిలాంటి భక్తుడు నాకు లేదు అని ప్రకటించాడు. అది కేవలం భక్తి కాడు, భక్తిలోని పరమసత్యం. జై శ్రీరామ్ జై హనుమంత.